హాయ్, దిస్ ఈస్ హరిప్రసాద్ మాచిపల్లి. వెల్కమ్ టు మై ఛానల్ నో యువర్ ఫార్మర్స్. ఈరోజు మనం ఓబిలి దగ్గర ఉన్న ఒక పొట్టెల ఫామ్ దగ్గర అయితే ఉన్నామండి. ఇక్కడ రైతు స్టార్టింగ్ అతను ఏం చేశాడంటే ఈ యూట్యూబ్లో చూసి దీని మీద ఇంట్రెస్ట్ పెంచుకొని ఒక ట్రైనింగ్ సెషన్ అయితే అటెండ్ అవ్వడం జరిగింది. సో తర్వాత ఇది ఎలా మొదలు పెట్టాలో కూడా అతనికి తెలియదు అనమాట. సో దానికోసం ట్రైనింగ్ అయితే అటెండ్ అవ్వడం అయితే జరిగింది. తర్వాత దీన్ని ఎలా చేయాలా, ముందుకు వెళ్ళాలా అనుకుంటున్నప్పుడు ఇక్కడ ఈ ఓబిలి మండలంలో అతనికి ఈ విధంగా షెడ్ ఒకటి దొరికింది అనమాట. సో మీరు ఈ విధంగా చూస్తే ఆ షెడ్ మొత్తం ఒక 70,000 రూపాయలు లీజుతో అది మొత్తం షెడ్ మొత్తం తీసుకోవడం జరిగింది. సో స్టార్టింగ్ ఇనిషియల్గా. సో మళ్ళీ సంతకి వెళ్ళి అతనైతే ఈ విధంగా పొట్టేళ్ళు అయితే తీసుకురావడం జరిగింది. సో అతను కన్ఫ్యూజన్లో ఉన్నాడు అనమాట, బ్రీడింగ్ చేయాలా ఫ్యాటరింగ్ చేయాలని చెప్పి. సో బ్రీడింగ్ కాన్సెప్ట్ ఏంటంటే గొర్రె పిల్లలు తీసుకురావడం, వాటిని పెంచడం, వాటితో వచ్చిన పిల్లలను తీసుకొని దాన్ని సేల్ చేయడం అనమాట. ఇది బ్రీడింగ్ అనమాట. ఫ్యాటరింగ్ అంటే పొట్టేలు పిల్లలు తీసుకొని రావడం, ఈ పొట్టేలు పిల్లని ఒక 3 నెలలు 4 నెలలు పెంచడం, దాన్ని వెయిట్ గెయిన్ చేయడం, దాన్ని అమ్మడం అనమాట. సో ఇది బ్రీడింగ్ అంటారు, ఫ్యాటనింగ్ అంటారు అనమాట. సో ఈ 2 టైప్ కన్ఫ్యూజన్ లో అతను ఏం చేయాలో అర్థం కాక ఫస్ట్ అయితే పొట్టెల పిల్లని తీసుకొచ్చి దాని గురించి ఈ విధంగా చేయాలని చెప్పి చేశాడు అనమాట. సో తర్వాత దాంట్లో వచ్చిన సమస్యలు ఏంటి మొత్తం గమనించి మెయిన్ గా అతను నష్టపోయింది ఎక్కడ అంటే, ఇప్పుడు పిల్లలు తీసుకొచ్చిన తర్వాత ఒక 50 పిల్లలు 100 పిల్లలు తీసుకొస్తాం, దానికి మంచిగా ఫీడింగ్ ఇస్తాం, దానికి కావాల్సిన న్యూట్రిషన్ సప్లై చేశారు, సప్లిమెంట్స్ ఇచ్చారు, అన్ని ఇమ్యూనిటీ పెంచడం, వాటికి ఆకలి ఎక్కువ అయ్యేలా చేయడం, మంచిగా ఫీడింగ్ పెట్టడం అన్నీ చేశారు. కానీ ఎక్కడ ఇతను మేజర్ లాస్ ఎక్కడ అయ్యారంటే, లాస్ అని కాదు కానీ అది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు 50 జీవాలు తెస్తే రోజుకు 1-2 సేల్ అవుతూ ఉంటాయి మంచిగా. సో డైలీ 1 or 2 సేల్ అయినప్పుడు డైలీ ఖర్చులు కూడా ఒక విధంగా యాడ్ అవుతూ ఉంటాయి. సో డైలీ ఖర్చులు అంటే దానా ఖర్చులు కానీ, లేబర్ ఇష్యూస్ కానీ, ఏదైనా మోటార్ కాలిపోవడం కానీ, ఈ విధంగా ఏమవుతుందంటే ఈ వచ్చిన అమౌంట్ ఒకేసారి హ్యాండిల్ చేయలేక సో అక్కడక్కడ ఖర్చు పెట్టడం జరిగింది. సో దీనివల్ల ఏమైంది, బల్క్ అమౌంట్ అనేది అతనికి చూడలేకపోయారు. సో దానివల్ల అతనికి అక్కడ కొద్దిగా స్టక్ అయిపోయింది. సో మేజర్లీ మేబీ నాకు తెలిసి ఒక 10 to 15 మెంబర్స్ రైతులు ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే ఫార్మ్స్ లాసెస్లోకి వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. వెరీ ఫస్ట్ పాయింట్. సో సెకండ్ థింగ్ వచ్చి చూసిన తర్వాత ఓకే, బ్రీడింగ్ ఇలా జరుగుతుంది, ఫ్యాటరింగ్ లో ఈ విధంగా జరుగుతుంది, ఈ విధంగా కాకుండా మనకంటూ ఒక స్ట్రాంగ్ బేస్ ఉంటే బాగుంటుందని ఆలోచించి ఇప్పుడు గొర్రెలు తీసుకోవడం రావడం జరిగింది. సో ఇప్పుడు మీరు గొర్రెలు చూస్తే ఆల్మోస్ట్ ఒక 30-40 గొర్రెలు అయితే తీసుకోవాలి. సో దీనివల్ల అతను టార్గెట్ ఏంది, జనవరి టు జూన్ వరకు నా దగ్గర అయితే పొట్టేలు పిల్లలు ఉంటాయి. అప్పుడు మంచి మార్కెట్ ఉంటుంది, ఎందుకంటే సంతలు ఉంటాయి, జాతరలు ఉంటాయి, బక్రీద్ ఉంటుంది, రంజాన్ ఉంటుంది. సో ఇవన్నీ ఉండడం వల్ల నాకు జనవరి టు జూన్ జూలై వరకు నాకు మార్కెట్ బాగా వస్తుంది. జూలై తర్వాత డిసెంబర్ ఎండింగ్ వరకు ఏమవుతుందంటే నీకు సీజన్ మారడం వల్ల, వర్షాకాలం చలికాలం రావడం వల్ల వాటిలో రెసిస్టెన్స్ తగ్గిపోవడం, ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల దాన్ని మార్కెట్ చేసుకోలేకున్నాము అనే సమస్య వల్ల అతను గొర్రెలు తీసుకొచ్చి ఇప్పుడు గొర్రెలతో ఏం చేస్తున్నారంటే బ్రీడింగ్ స్టార్ట్ చేసి, సో దాని ద్వారా వచ్చే పిల్లలు ఈ 6 months టైంలో వచ్చే పిల్లల్ని రెడీ చేస్తాడు. మళ్ళీ అతను కొనకుండా నెక్స్ట్ ఇయర్కి ఇదే పిల్లల్ని తీసుకొచ్చి దాన్ని రెడీ చేసి సో ఈ విధంగా మెయింటైన్ చేయాలని చెప్పి రైతు గారు అయితే అనుకుంటున్నారు. నెక్స్ట్ సో ఇతనికి ఓవరాల్ గా వచ్చిన ఖర్చు ఏంటంటే, వెరీ ఫస్ట్ థింగ్ ఇక్కడ లీజ్ అనేది పెద్ద ఇంపార్టెంట్. సో అతనికి ఒక సెంటు పొలం కూడా ఇక్కడైతే లేదు. సో అతను ఏం చేశారు, ఇక్కడ లోకల్లో ఉన్న షెడ్స్ ఏదైతే ఖాళీగా ఉందో అది తీసుకొని అది 70,000 సెంట్కి, అది షెడ్కి మాత్రం 70,000 ఖర్చు పెట్టారు. ఈ మొత్తం స్థలం అంతా మీరు ఏదైతే చూస్తున్నారో మొత్తం ఈ స్థలం అంతా మొత్తం ఒక 70,000కి సంవత్సరానికి తీసుకునేసి దాని ద్వారా వీటిని ఒక షెడ్ అయితే కల్పించుకున్నారు. పక్కనే ఒక 1.5 acre లీజుకి తీసుకొని దానికి ఒక 20,000, 2 ఎకరాలు 3 ఎకరాలు తీసుకుని దానికి 3 ఎకరాలకి 20,000 కట్టి దాంట్లో ఫోడర్ చేయడం జరిగింది. ఈ ఫోడర్స్ మెయిన్ గా తను హెడ్జ్లూసన్ స్మార్ట్ నేపియర్ వేశారు, సూపర్ నేపియర్ వేయకుండా స్మార్ట్ నేపియర్ వేసి వాటిని డైలీ ఒక ఆడ మనిషి వచ్చి లేబర్ డైలీ వచ్చి ఆ గడ్డి మొత్తం కట్ చేసి వెళ్ళిపోతుంది. కట్ చేయడం వరకు వాళ్ళ బాధ్యత. సో తనకు 6,000 రూపాయలు ఇస్తున్నారు. తర్వాత ఒక మనిషిని తీసుకొచ్చి అతనికి డైలీ ఒక 300-400 రూపీస్ ఇచ్చి ఎక్కడైతే ఆ గడ్డి కట్ చేసి ఉంటారో అది తీసుకొచ్చి చాప్ చేపిస్తాడు. చాప్ చేపించిన తర్వాత ఈ విధంగా దీనికి ట్రేస్ లో పెట్టి ఫీడింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇదొక ప్రాసెస్ అతను ఫాలో అయ్యేది. సో అతను పెట్టే ఫీడ్ కూడా 3 times పెడుతున్నారు. సో మార్నింగ్ ఒకసారి పెడుతున్నారు. మార్నింగ్ కూడా మార్నింగ్ మనకి ఏం చేస్తున్నారంటే 9 o'clock ఆ టైంలో వీటినన్నింటినీ బయటకు తీసుకొచ్చి ఈ విధంగా ఉప్పు కలుపుతారు. ఫస్ట్ ఉప్పు కలిపి దాంట్లో నీళ్ళు వేస్తున్నారు, లైట్ గా తౌడు వేస్తున్నారు. ఈ 3 కలపడం వల్ల ఏమవుతుందంటే దానికి
బయో కాంప్లెక్స్ ఉంటాయి కదా, వాటిని ఇవ్వడం వల్ల ఆ, వీటికి నీళ్ళన్నీ మార్నింగ్ అని తాగేస్తాయి. ఫుల్ కడుపుండా తాగేసిన తర్వాత మళ్ళీ అతను మేతకైతే వదులుతున్నారు. సో మేత మనం బయట కూడా కొన్నిసార్లు తిరుగుతూ ఉంటాయి, లోపల వచ్చి ఈ విధంగా మనకు గేట్ అయితే దీంట్లో బయట తిరుగుతుంది. సో ఇది ఓవరాల్గా అతని ఫీడింగ్ సంబంధించిన సబ్జెక్ట్ ఇది. సో నెక్స్ట్ ఆ షెడ్లో కూడా ఉంటాయి జీవాలు. సో పార్టిషన్ చేశాను అనమాట. సో గొర్రెల దగ్గర అయితే పిల్లలు మధ్యాహ్నం తర్వాత నుంచి గొర్రెల దగ్గర ఉంటాయి పిల్లలు అయితే. మధ్యాహ్నం ముందు అయితే మార్నింగ్ అంతా అవి ఆ షెడ్లో ఉంటాయి అనమాట. మొత్తం ఉదయం గొర్రెలు మీరు చూసినట్టు ఇక్కడ ఇది మీకు పిల్లలు అయితే కనపడదు. ఇక్కడ ఓన్లీ గొర్రెలు మాత్రమే ఇక్కడ బయట ఉంటాయి. బయట మేసి వస్తాయి, ఇక్కడే బయట ఉంటాయి. పిల్లలు మాత్రం లోపల సపరేట్ ఫీడింగ్ అయితే ఇస్తున్నారు. సో దీనివల్ల ఏమంటాడు అతను, ఈ విధంగా గొర్రెలు ఎప్పుడైతే బయట పోయి ఫీడింగ్ చేస్తాయో దానికి ఏం కావాలో దాని ఆహారం ఉంటాయి, ప్లస్ లోపల మనం ఏదైతే ఇస్తున్నామో ఆ ఫీడ్ కూడా దానికి పనికి వస్తాయి అని చెప్పేసి అతను అంటున్నారు. సో ఈ షెడ్ అదే పనిగా దీనికోసం నిర్మించడం జరిగింది. ఎందుకునా ఇంత షెడ్లు వేస్తున్నావు అని అడిగితే, కాదనా ఇంత మనకి స్పేస్ ఉంది, ఒకవేళ మనం వదులుకున్నాం అనుకోండి, ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తే ఇదంతా కొద్దిగా ఓపెన్ ఉంది. ఈ ఓపెన్ ఏమవుతుంది, అక్కడక్కడ కుక్కలు రావడం, వీటిని ఏమైనా ఇబ్బంది పెట్టే కార్యక్రమం అయితే చేయొచ్చు. అక్కడి నుంచి ఆ గోడ పక్క నుంచి పైకి రావడం ఇలాంటివి ఏమైనా జరుగుతాయని చెప్పి అతను ఏం చేశారంటే సింపుల్గా చాలా తక్కువ ఖర్చుతో, మేము నా అడగడం అయితే 16,000 నుంచి 15,000 రూపాయలు ఈ షెడ్కి అయితే ఖర్చు పెట్టడం జరిగింది. సో సింపుల్గా అతను ఏం చేశాడు, ఈ షెడ్ కోసము ఈ విధంగా రాడ్లు అయితే ఐరన్ ఫ్రేమ్ రాడ్లు అయితే తీసుకొచ్చారు. మధ్యలో కట్టెలు నాటడం జరిగింది. మధ్యలో టౌకులు కూడా పెట్టారు. పైన రేకులు వేశారు అంతే. ఫెన్సింగ్ ఒక్కటి అతనికి బాగా ఖర్చు అయింది. ఫెన్సింగ్ అతనికి ఆల్మోస్ట్ ఒక 10-12 దాకా ఖర్చు అయింది అనమాట. ఈ ఫెన్సింగ్ లో కూడా మీరు చూస్తే దీన్ని అతను 2 పార్టీషన్ చేశారు. ఒక పార్టీషన్ అనుకుంటే ఈ పక్క ఇంకో పార్టీషన్. సో ఒకవేళ సిక్ అయిన అనిమల్స్ కానీ చిన్న పెద్ద అనిమల్స్ కానీ ఇవి ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, చిన్న అనిమల్స్ ఉన్నప్పుడు అవి పెద్ద అనిమల్స్ దగ్గర తినలేవు అనమాట. మన ర్యాగింగ్ అంటారు చూసారా కాన్సెప్ట్, ఆ ర్యాగింగ్ టైప్ వాళ్ళు పెద్ద అనిమల్స్ అయితే చిన్న అనిమల్స్ తోయడం, తొక్కడం, తినకుండా చేస్తాయి. సో దానికోసం ఏం చేశారంటే 2 పార్టీషన్ చేశారు. సో ఈ పార్టీషన్ దానికి ఉపయోగపడుతుంది, ప్లస్ సిక్ అనిమల్స్ ఏదైతే ఉంటాయో, ఇప్పుడు బ్లూటంగ్ ఇప్పుడైతే బ్లూటంగ్ అయితే బాగా నడుస్తుంది. సో ఈ బ్లూటంగ్ గురించి ఎక్కడైతే ఒకవేళ జీవం మెత్తపడితే అప్పుడు సిక్ అనిమల్స్ సపరేట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఓవరాల్ గా. సో అన్నని అడిగితే, అన్న మీరు ఎలివేటెడ్ షెడ్స్ ఎందుకు పోవట్లేదు అంటే, ఎలివేటెడ్ షెడ్స్ ఖర్చుతో కూడుకునేది. ఇప్పుడు నాకు 10 లక్షలు, నేను 10 లక్షలు కానీ 5 లక్షలు కానీ ఖర్చు పెట్టాలి షెడ్ మీద అంటే, ఇప్పుడు ఇది ఓపెన్ స్పేస్, మీరు ఎన్ని పొట్టలను తీసుకోవచ్చు. మీకు అక్కడ షెడ్ ఉంది, లోపల షెడ్ ఉంది కాబట్టి షెడ్ ఏమవుతుంది, మీకు ఎన్ని కావాలన్నా పడతాయి. ఓకేనా, మీకు ఎన్ని కావాలన్నా అన్ని పడతాయి. సో ఎప్పుడైతే స్లేటెడ్ ఫ్లోరింగ్ కానీ ఎలివేటెడ్ షెడ్ కానీ చేసినప్పుడు ఏమవుతుంది, వాటికి ఇన్ని లిమిట్ అనే ఉంటుంది. ప్లస్ 2x2 మీరు తీసుకుంటే 2x2 ఇప్పుడైతే ప్రజెంట్ మార్కెట్లో 450 to 530 వరకు ఛార్జెస్ అవుతున్నాయి. ప్లస్ దానికి మళ్ళీ ఫైబర్, ఐరన్, మళ్ళీ వాటికి ఏదైతే వన్ టైం స్ట్రక్చరే ఒప్పుకుంటాం, కాదనడం లేదు. కానీ ఇక్కడ ఏమవుతుంది, జనాలు ఇది వన్ టైం స్ట్రక్చర్ అని చెప్పి పెట్టేస్తారు. పెట్టేసిన తర్వాత వీటికి వచ్చే డిసీజ్ గురించి తెలుసుకోకుండా, సో డిసీజ్ రాకుండా ఏం చేయాలంటే ఇమ్యూనిటీ పెంచాలి. ఇమ్యూనిటీ పెంచాలంటే మీరు ఖచ్చితంగా ఫీడింగ్ ప్రాపర్ ఇవ్వాలి. ఫీడింగ్ ప్రాపర్ ఇచ్చి సప్లిమెంట్స్ ఇవ్వాలి. సో ఈ సప్లిమెంట్స్ గురించి, ఫీడింగ్ గురించి అవగాహన లేకుండా తెచ్చేస్తానే అన్న దీనికి ఏం పెట్టాలని అడిగే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మనం చూసే ఉంటాం. చాలా మంది అసలు దీనికి ఏం తింటా కూడా తెలియదు, అలాంటప్పుడు తీసుకొచ్చేస్తారు. సో ఇతను ఐడియా బాగుంది. అయితే అతను ఏమంటాడంటే, సక్సెస్ అని నేను చూడలేదునా, కానీ చూస్తున్న నమ్మకం అయితే నాకు ఉంది. ఎందుకంటే దీని గురించి తెలుసుకున్నాను. ఇంకొక 1 year తర్వాత మీరు చెప్పండి, ఎలివేటెడ్ షెడ్ కాదు ఇంకా షెడ్ కావాలంటే పెద్ద షెడ్లు వేసుకుంటారు. ఎందుకంటే దాని ఆ సబ్జెక్ట్ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ప్లస్ ఇప్పుడు నేను ఆలోచించేది, పొట్టేలు ఒకటే కాకుండా గొర్రెలు కూడా నా దగ్గర ఉన్నాయి. సో నేను పొట్టేల పిల్లల్ని ఎవరి దగ్గర కొనాల్సిన అవసరం లేదు నాకు. సో నా దగ్గరే ఉంటాయి, నేనే పెంచుకుంటాను. 6 months పెంచుకొని బక్రీద్ ఒక సీజన్ నేను టార్గెట్ చేసుకున్నట్టు నాకు మంచి సేల్ ఉంటుందని చెప్పి అన్నగారు అయితే అనడం జరుగుతుంది. సో మధ్యలో మేకలు కూడా తీసుకొచ్చారు. ఈ 5 మేకలు మీరు చూసినట్టయితే, ఈ 5 మేకలు కూడా 2 years బ్యాక్ ఒక మేకపోతే తెచ్చినప్పుడు అవి పిల్లలు ఇచ్చి ఇప్పుడు 2 years లో ఒక 5-6 అయితే అయినాయి. ఇప్పుడు అవి బాగా హెవీ సైజ్ ఉన్నాయి. ఇంకా దాంట్లో మేకలు కూడా కొన్ని కట్టి ఉండేది. 2 పిల్లలు ఉన్నాయి, 2 కూడా కట్టి ఉంటాయి. సో ఈ విధంగా దీన్ని స్టార్ట్ చేసుకొని దాన్ని బిల్డ్ చేసుకుని, అంటే నా ఫోకస్ అంతా దీని మీదే. సో మధ్యలో అతను ఏమో చేస్తాడంటే, ఇక్కడ మొత్తం క్లోజ్ చేసుకుని షెడ్ దగ్గర ఒక 2 hours మార్నింగ్ 11 వరకే ఇతను ఉంటాడు ఇక్కడ. మళ్ళీ ఎప్పుడు వస్తాడు, మళ్ళీ ఈవినింగ్ 6గా వస్తాడు. ఎందుకు, మధ్యలో అతను ఏం చేస్తాడంటే వంకాయ, బెండకాయ ఇలాంటి రైతుకు సంబంధించిన ఇవి కూడా అతను వేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంది, అక్కడ ప్రాఫిట్, ఒకవేళ అక్కడ నష్టం వచ్చినా ఇక్కడ మెయింటైన్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఒకవేళ ఏదైనా అయినా కూడా అక్కడ ఏదైనా కొద్దిగా సంపాదించుకునే శక్తి నాకు ఉంటుంది. సో మల్టిపుల్ చేసే విధానం అయితే దీంట్లో ఉంది స్కోప్. మనం ఉంటున్నాము అంటే, ఒక ఫీల్డ్లో మనం ఉంటున్నామంటే దానికి అబ్జర్వేషన్ ఎక్కువ ఉండాలా. అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటే మనం ఇంకా దాని గురించి ఇంకా చదువుకోవచ్చు, చేసుకోవచ్చు.
అనే ఒక ఉద్దేశంతో రైతు అయితే ఈ విధంగా దాన్ని వదిలిపెట్టే సమస్య ఉండదు. ఖచ్చితంగా దాన్ని ఏదో ఒకటి చేసి తీరుతాను, షీప్ అండ్ గోట్ ఫార్మింగ్ లో నేను ఖచ్చితంగా సక్సెస్ అయితే అవుతాను అని చెప్పి అన్నగారైతే అవుతున్నారు. ఇంకా మీరు గమనిస్తే అక్కడ డ్రై పౌడర్ ఉంది, కంది పొట్టు అయితే తెచ్చిపెట్టినారు అన్న. ఎందుకు? ఒకవేళ వర్షం పడినప్పుడు, పెద్ద వర్షం ఒక కంటిన్యూస్ గా ఒక వారం రోజులు 10 రోజులు ఉన్నప్పుడు పడినప్పుడు మనం బయట పంపించలేము, గడ్డి కూడా కోసుకురాలి, ఎందుకంటే గడ్డి కూడా తడిగా ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది, దానికి నిమోనియా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది చెప్పి అని అంటారు. సో దానికోసం ఈ విధంగా కాకుండా డ్రై పౌడర్ కూడా కలెక్ట్ చేసి పెట్టుకొని ఎప్పుడైతే వర్షం పడినప్పుడు అవి తీసుకొచ్చి దానికి ఫీడింగ్ ఇస్తే సరిపోతుంది. సో ఫీడింగ్ మార్చడం వల్ల కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయని చెప్పి అన్న అంటారు. సో ఫీడింగ్ మార్చడం వల్ల ఏమవుతుందంటే కొత్తగా దానికి అలవాటు కావు. ఫీడింగ్ ఎప్పుడైతే మారుస్తున్నామో దాంట్లో తేమ నెమ్ము ఉన్నప్పుడు దానికి మోషన్స్ అవ్వడం, లూజ్ మోషన్స్ అవ్వడం, దగ్గు రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో దీనివల్ల కొన్ని సమస్యలు వస్తాయి. సో దానికోసం స్టాండర్డ్ ఫీడింగ్ అనేది నేను మెయింటైన్ చేస్తున్నాను. సో దానా అయితే ఇప్పటివరకు నేను దేనికి పెట్టట్లేదు. సో దానా కూడా నేను ట్రై చేయాలని చూస్తున్నాను. కాకపోతే నాకు ఇప్పుడెలా వద్దు అనిపిస్తాను, ఎందుకంటే గొర్రెలకి దానా పెడితే ఖచ్చితంగా అది ఎక్కువ అమౌంట్ అవుతుంది. నాకు వచ్చే ఛార్జెస్ కంటే నేను పెట్టే బడ్జెట్ నాకు ఎక్కువ అయిపోతుంది. దానివల్ల నేను కొద్దిగా తగ్గించుకుంటూ నెమ్మదిగా దానికి అలవాటు చేసుకుంటూ రావాలి అని చెప్పి అనుకుంటున్నాను అని చెప్పి అన్నాడు అనమాట. సో మీరు అక్కడ చూస్తే అక్కడ ఈ గొర్రెల పెంట మొత్తం అక్కడ ఉంది. సో ఇది అతను ఏం చేస్తారంటే నేచురల్ ఫార్మింగ్ పద్ధతిలో అతనైతే కూరగాయలు అయితే పండిస్తున్నారో దానికి ఎరువుగా అయితే అది వాడుతున్నారు అనమాట. సో ఇది ఓవరాల్ గా మనం ఇప్పుడు ఉన్న ఈ ఫామ్ వచ్చి ఓబిలి మండలంలో ఉంది. ఓబిలి అనే పల్లెటూరులో ఉంది. ఇది పెనంగూరు మండలం కిందకి వస్తుంది. సో ఫార్మర్ చాలా కష్టపడి చేస్తున్నారు. సో ఇంకా మీకు ఏదైనా సజెషన్ కావాలన్నా కింద కమెంట్లో చేయండి. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని ఫాలో చేయండి. ప్రతి ఒక్క రైతు దగ్గరికి అయితే, మన దగ్గరలో అవైలబుల్ ఉన్న రైతు దగ్గరికి అయితే మనం వెళ్ళి అక్కడ సమస్యలు ఏముండా చూసి అతను ఎలా చేస్తున్నారో అది గమనించి మనం అయితే కంటెంట్ పెట్టడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఈ వీడియో అయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ.